17వ రోజు కురుక్షేత్ర రణభూమిలో జరిగిన యుద్ధం గురించి, కర్ణుడు ధర్మరాజును వదిలిపెట్టిన వైనాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు. కర్ణ శల్యులు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో వారిద్దరిని దుర్యోధనుడు వారించాడు, నిరోధించాడు. కర్ణుణ్ణి మైత్రీ భావంతోనూ శల్యుణ్ణి నమస్కారంతోనూ శాంతింపజేశాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ శల్యుణ్ణి రథాన్ని ముందుకు యుద్ధభూమిలో పోనివ్వుమనగా శల్యుడు పోనిచ్చాడు. యుద్ధభూమిలో పాండవులు కౌరవ సేనలు తట్టుకొనలేనట్లుగా సాటిలేని మహావ్యూహాన్ని పన్నారు. దాన్ని దృష్ట దుమ్నుడు రక్షిస్తున్నాడు. ఆ వ్యూహాన్ని చూసిన కర్ణుడు రథఘోష సింహనాద ధ్వనితో యుద్ధవాద్యాల మృతలతో భూమిని కంపింపజేస్తూ ముందుకు బయలుదేరాడు. మహా తేజస్వి, శత్రు సంతాపకుడు, యుద్ధ విద్యా కుశలుడు అయిన కర్ణుడు ప్రతి వ్యూహాన్ని యథావిధిగా పన్ని రాక్షస సేనను ఇంద్రునిలాగా పాండవ సేనను వినాశనం చేయటం ప్రారంభించాడు. కౌరవ పక్షంలోని సైన్యాలు అన్నీ కర్ణుణ్ణి చూసి యుద్ధం చేయాలనే కాంక్షతో ఉత్సాహ హర్షపూర్ణాలు అయ్యాయి. అప్పుడు సైనికులు అన్న మాటలు ఇలా ఉన్నాయి: ఇవాళ కర్ణ అర్జునుల మధ్య మహాయుద్ధం జరగబోతున్నది. ఇవాళ దుర్యోధన రాజు యొక్క శత్రువులు అందరూ హతులు అయిపోతారు. ఇవాళ యుద్ధభూమిలో అర్జునుడు కర్ణుణ్ణి చూసి పరిగెత్తుతాడు. ఇవాళ మేము అందరము కర్ణుణ్ణే అనుసరిస్తాము. రణభూమిలో కర్ణ బాణమయమైన భయంకర యుద్ధాన్ని ఇవాళ మనము చూస్తాము. రాధేయుడు అర్జునుణ్ణి మహాయుద్ధంలో తప్పక వధిస్తాడు. ఇలా సైనికులు ఎన్నో మాటలు పలికి వేల నగారాలను, ఇతర వాద్యాలను మ్రోగించారు. కర్ణుడు పన్నిన వ్యూహం ప్రకారం కృపాచార్యుడు, వేగవంతులైన మాగధులు కృతవర్మ కుడివైపు పక్షాన్ని ఆశ్రయించి ఉండగా, వారికి ప్రపక్షంలో శకుని, మహారథుడైన ఉలూకుడు, నిర్మలమైన ప్రాసాయుధాలు కలిగిన గుర్రపు రౌతులతో కలిసి కురుసేన పక్షాన్ని రక్షించడంలో నిమగ్నులై ఉన్నారు. ఏమాత్రం తొట్టుపడని గాంధార వీరులు, దుర్జయులైన పర్వత దేశవాసులు మిడతల దండులాగా, పిశాచాల్లాగా కన్నెత్తి చూడలేని రీతిగా రక్షించడంలో నిమగ్నులై ఉన్నారు. కృష్ణ అర్జునుణ్ణి సంహరింపదలిచిన యుద్ధ నిపుణులు అయిన సంక్షప్తకులు 34,000 మంది కౌరవులతో కలిసి కౌరవ సైన్యంలో ఎడమ భాగాన్ని రక్షించడంలో నిమగ్నులై ఉన్నారు. వారికి ప్రపక్షంలో అనగా ముందర యవనులతో కలిసి కాంబోజులు, శకులు రథాలతో, గుర్రాలతో, సైనికులతో కలిసి కర్ణుడి ఆజ్ఞానుసారం మహాబలుడైన కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి యుద్ధానికి పిలుస్తూ నిలబడి ఉన్నారు. కౌరవ సేనాగ్రభాగ మధ్యంలో నిలబడి విచిత్ర కవచాన్ని, హారాలను ధరించిన కర్ణుడు సేనాముఖాన్ని రక్షిస్తూ నిమగ్నమై ఉన్నాడు. పచ్చని కన్నులు కలిగిన అందగాడు అయిన దుశ్శాసనుడు సైన్యాలు తన చుట్టూరా ఉండగా పెద్ద ఏనుగు మూపు మీద వ్యూహానికి వెనుకగా ఉన్నాడు. దుశ్శాసనుడి వెంట దుర్యోధనుడు నడిచాడు. విచిత్రమైన అస్త్రాలు, చిత్రమైన కవచాలు కలిగిన సోదరులు ఆయనను రక్షిస్తున్నారు. మహాపరాక్రమవంతులైన మద్ర దేశీయులతో, కేకేయ దేశీయులతో దుర్యోధనుడు రక్షింపబడుతూ దేవతలతో కూడిన ఇంద్రునిలాగా విరాజిల్లాడు. అంతటా కౌరవ సేనకు ముందున్న కర్ణుణ్ణి చూసి యుధిష్ఠిరుడు అయిన ధర్మరాజు, శత్రునాశకుడు, ఏకవీరుడు అయిన అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, పక్షాలతో ప్రపక్షాలతో కర్ణుడు రణభూమిలో పన్నిన శత్రువుల మహావ్యూహం ఎలా ఉన్నదో చూడు. మహత్తరమైన ఈ శత్రుబలాన్ని చక్కగా చూసి అది మనలను పరాభవించకుండా ఉండేటట్లు అనుసరించు. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో, భారత యుద్ధనీతి శాస్త్రంలో వారి వ్యూహాన్ని నాశనం చేయటానికి చెప్పిన ఉపాయాన్ని అనుసరిస్తాను. ప్రధానుడైన సేనాపతి వదయే, కర్ణుడి వదయే దీని వినాశనానికి తగినది, దాన్నే చేస్తాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, కాబట్టి నీవే కర్ణుణ్ణి, భీముడు దుర్యోధనుణ్ణి, నకులుడు వృషసేనుణ్ణి, సహదేవుడు శకుణ్ణి, శతానీకుడు దుశ్శాసనుణ్ణి, సాత్యకి కృతవర్మను, దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొనాలి. నేను స్వయంగా కృపాచార్యునితో యుద్ధం చేస్తాను. ద్రౌపది పుత్రులు శిఖండితో కలిసి మిగిలిన కౌరవులతో పోరాడతారు. ఆయా శత్రువులను మనవారిలో ఆయా వీరులు వధించాలి అని అన్నాడు. ధర్మరాజు ఇలా చెప్పగానే అర్జునుడు సరే అని తన సైన్యాలను ఆయన చెప్పినట్లు ఆదేశించి స్వయంగా సేనాముఖానికి వచ్చాడు. అతి అద్భుతంగా కనిపిస్తూ వస్తున్న ఆ రథాన్ని చూసి శల్యుడు యుద్ధ మదమత్తుడైన కర్ణుడితో మళ్ళీ ఇలా అన్నాడు: కర్ణ, తెల్లని గుర్రాలు కట్టబడి శ్రీకృష్ణుడు సారథిగా ఉండబడిన ఆ రథం వస్తున్నది.
మహత్తరమైన మేఘ గర్జనలాగా భయంకర ధ్వని వినపడుతున్నది. ఆ వచ్చేవాళ్ళు మహాత్ములైన శ్రీకృష్ణ అర్జునులే అని నిశ్చయం అవుతున్నది. మహాఘోరమై భయదాయకమై గగుర్పాటు కలిగించే మేఘం లాంటి కబంధ ఆకారమైన కేతుగ్రహం సూర్యుణ్ణి చుట్టి ఉన్నది. కర్ణ చూడు, రాబందులు గ్రద్దలు వేల కొలదిగా గుంపులు గుంపులుగా ఎదురుగా నిలిచి పరస్పరం ఘోరంగా అరుస్తున్నాయి. చూడు కర్ణ, నీ మహారథంలో కట్టిన రంగుగల శ్రేష్టమైన వింజామరులు ప్రతిఫలిస్తున్నాయి. ధ్వజం కూడా తీవ్రంగా కదులుతూ ఉన్నది. విశాల శరీరం గలవి, మహావేగం గలవి, ఆకాశంలో గరుత్మంతునిలాగా ఎగరగలవి అయిన నీ రథాశ్వాలు వణికిపోతున్నాయి. చూడు కర్ణ, ఇలాంటి అపశకునాల వల్ల లెక్కలేనంత మంది వేల కొలది రాజులు హతులై పడిపోతారు. కర్ణ పరాజయం లేనివాడై కపిశ్రేష్ఠుని ధ్వజంతో నిన్ను ఎదుర్కొనటానికి వస్తున్న కుంతీసుతుడైన అర్జునుణ్ణి చూడు. అర్జునుని ధ్వజ అగ్రభాగంలో శత్రువులకు దుఃఖాన్ని పెంపొందిస్తూ అన్ని వైపుల నుండి కనిపిస్తున్న ఆ భయంకరుడైన వానరుణ్ణి చూడు. మహాపరాక్రమవంతుడై శంఖము గదలను చేతదాల్చిన వాసుదేవుడు వాయువేగం కలిగిన తెల్లని గుర్రాలను తోలుతూ ఇదిగో వస్తున్నాడు. శల్యుడు కర్ణుడితో ఇంకా ఇలా అంటున్నాడు. అదిగో అర్జునుడు బాగా లాగిన గాంధీవం టంకారం చేస్తున్నది. హస్తలాఘవంతో ఆయన వేసిన పదునైన బాణాలు శత్రువులను సంహరిస్తున్నాయి. పారిపోవటం తెలియని పూర్ణచంద్రుని లాంటి రాజుల శిరస్సులతో యుద్ధభూమి నిండింది. నేత్రాలు, నాలుకలు, పేగులు తెగిన గుర్రాలు ఖండింపబడి రౌతులతో నేల మీద పడుతున్నాయి. కొండ కొమ్ముల వంటి ఏనుగులను అర్జునుడు చిన్న భిన్నం చేసి చంపుతుంటే అవి కొండల్లాగా పడిపోతున్నాయి. నానా విధాలైన మృగాల గుంపులను సింహంలాగా అర్జునుడు నీ సైన్యాన్ని తీవ్రంగా కల్లోలం చేస్తున్నాడు. చూడు, నీ సైనికులు ఎదుర్కొనటం వల్ల వీరులైన ఆ పాండవులు తమ మీద దాడి చేస్తున్న రాజులను చతురంగ సైన్యాలను చంపుతున్నారు. కర్ణ ఎక్కడ ఉన్నాడు అని నీవు ఇంతకుముందు అడుగుతున్న అర్జునుడు శ్వేతవాహనుడే కృష్ణ సారథ్యంలో యుద్ధంలో శత్రువులను సంహరించటంలో మునిగి ఉన్నాడు. సంక్షప్తకులు యుద్ధానికి పిలువగా అర్జునుడు వారికి ఎదురు వెళ్ళాడు. బలవంతుడైన అర్జునుడు యుద్ధభూమిలో సంక్షప్తకులతో పోరాడుతున్నాడు. అలా శల్యుడు చెప్తుంటే విని కర్ణుడు తీవ్ర కోపంతో ఇలా అన్నాడు. క్రుద్ధులైన సంక్షప్తకులు అన్ని దిక్కుల నుండి అర్జునుడిని ఆక్రమిస్తున్నారు. చూడు, శల్య, మేఘాలు కప్పిన సూర్యునిలాగా అర్జునుడు కనిపించటం లేదు. యోధులు అనే సముద్రంలో మునిగిన అర్జునుడు అంతమైపోయినట్లే. అప్పుడు శల్యుడు అన్నాడు. కర్ణ, వర్ణుణ్ణి నీటితో, అగ్నిని వంట చెరుకుతో ఏ వీరుడు ధ్వంసం చేయగలడు? గాలిని ఎవడు పట్టగలడు? మహాసముద్రాన్ని ఎవడు త్రాగగలడు? యుద్ధభూమిలో అర్జునుడి పరాక్రమం అలాంటిదని అనుకుంటాను. ఇంద్రునితో కూడిన దేవదానవులు కూడా అర్జునుడిని జయించలేరు. అలా కాకపోతే నీ ఇష్టం వచ్చినట్లు అర్జునుడిని సంక్షప్తకులు వధించారని అనుకొని సంతోషపడు. కానీ యుద్ధంలో అతన్ని జయించడం శక్యం కాదు. అర్జునుడిని యుద్ధభూమిలో జయించుదాం అనుకునేవాడు ఎలా ఉండాలి అంటే, చేతులతో భూమిని పైకెత్తేవాడుగా, కోపంతో ఈ లోకాన్ని దగ్ధం చేసేవాడుగా, స్వర్గం నుంచి దేవతలను పడదోసేవాడుగా ఉండాలి. క్లిష్టమైన కార్యాలను అనాయాసంగా చేసేవాడు, భయంకరుడు, వీరుడు, మహాబాహువు అయిన అర్జునుడు అపర మేరు పర్వతంలాగా వెలుగుతున్నాడు. చూడు, కోపించిన యముని వంటివాడు, ఇంద్రుని వల్లే సహించరానివాడు, సాత్వత వీరులలో శ్రేష్ఠుడు అయిన ఆ సాత్యకి యుద్ధం చేయదలిచి మన మీదికి వస్తున్నాడు. ఈ రీతిగా శల్యుడు సంభాషణ చేస్తూ ఉండగానే కురుపాండవ సేనలు రెండు గంగా యమునుల వలె వేగంగా ఒకదానిని ఒకటి ఎదుర్కొన్నాయి. సైన్యాలు వ్యూహాలు తీరి ఉండగా యుద్ధరంగంలో అర్జునుడు సంక్షప్తకులను చూసి క్రుద్ధుడై గాంధీవ ధనుష్టంకారం చేస్తూ వారిపైకి వెళ్ళాడు. నివాత కవచులతో పూర్వం అతను యుద్ధం చేశాడు. అలాగే భయంకర రణం సంక్షప్తకులతో ఇప్పుడు అర్జునుడు చేశాడు. మరొక వైపున తమ వారిని బాధిస్తున్న దృష్టదుమ్నాదులైన పాండవ వీరులను చూసి కర్ణుడు వారిపైకి వెళ్ళాడు. హంసలు మహాసముద్రం వైపు ముందుకు పోయినట్లు పాంచాలురు వేగంగా దూసుకొని వస్తున్న కర్ణుడికి ఎదురు వెళ్ళారు. కర్ణుడు పాండవ సేనలో ప్రవేశించి బాణాలను వేస్తూ ప్రభద్రకులలో శ్రేష్ఠులైన 77 మంది వీరులను హతమార్చాడు. తర్వాత మంచి పుంకాలు కలిగిన పదునైన 25 రెల్లుకాడల బాణాలతో పాంచాలులను 25 మందిని చంపాడు. తర్వాత శత్రు శరీరాలను చీల్చివేసే బంగారు పుంకాలు కలిగిన బాణాలతో కర్ణుడు చేతి దేశీయ వీరులను 1000 మందిని చంపాడు. యుద్ధభూమిలో ఈ విధంగా మానవాతీతమైన వీరకృత్యం చేస్తున్న కర్ణుణ్ణి పాంచాలురు చుట్టుముట్టారు. అప్పుడు రణక్షేత్రంలో ధర్మాత్ముడు వైకర్తనుడైన ఆ కర్ణుడు తట్టుకోవడానికి వీలు కాని బాణాలను 5 సంధించి భానుదేవుడు, చిత్రసేనుడు,
వృషసేనుడు, సేనాబిందువు, తపనుడు, శూరసేనుడు అనే 5 పాంచాల వీరులను వధించాడు. బాణాలతో పాంచాల శూరులు యుద్ధంలో హతులు కాగా పాంచాల సేనలో మహత్తరమైన ఆహాకారాలు కలిగాయి. 10 మంది పాంచాల రతికులు మళ్ళీ చుట్టుముట్టగా కర్ణుడు వారిని బాణాలతో సంహరించాడు. జయించటానికి వీలుకాని కర్ణుడి పుత్రులు, ఆయన రథచక్ర రక్షకులు అయిన సుషేణ, సత్యసేనులు ప్రాణాల మీద మోహం వీడి యుద్ధం చేశారు. కర్ణుని పెద్ద కొడుకు మహారథుడు కర్ణుని వెనక భాగాన్ని రక్షించే వృషసేనుడు స్వయంగా కర్ణుణ్ణి వెనక నుండి రక్షించాడు. బాణాలు వేయటంలో నేర్పరి అయిన రాధేయుణ్ణి కవచదారులైన దృష్టదుమ్నుడు, సాత్యకి, ఉపపాండవులు, భీముడు, జనమేజయుడు, శిఖండి, మహావీరులైన ప్రభద్రకులు, చేది, కేకేయ, పాంచాల, మత్స్య దేశీయ వీరులు, నకుల సహదేవులు కర్ణుణ్ణి చంపకోరి మీదికి దూకారు. అంతటా తండ్రిని రక్షిస్తూ యుద్ధ నేర్పరులైన కర్ణపుత్రులు, కురుసేనలోని ఇతర వీరులు పాండవ వీరులకు అడ్డుపడ్డారు. సుషేనుడు భీమసేనుని ధనస్సును ఒక బాణంతో ఖండించి 7 బాణాలతో భీముని గుండెను గాయపరిచి భయంకరంగా సింహనాదం చేశాడు. అప్పుడు భయంకర పరాక్రముడైన భీముడు గట్టి ధనస్సును తీసుకొని అల్లెత్రాటిని ఎక్కించి సుషేనుని ధనస్సును ఖండించాడు. భీముడు క్రుద్ధుడై బాణాలతో నృత్యం చేస్తున్నట్లు 10 బాణాలతో సుషేనుణ్ణి గాయపరిచాడు. 37 పదునైన బాణాలతో కర్ణుణ్ణి కూడా వేగంగా కొట్టాడు. మిత్రుల మధ్యలో అందరూ చూస్తూ ఉండగా 10 బాణాలు వేసి గుర్రాలు, సూతుడు, ఆయుధాలు, ధ్వజంతో సహా కర్ణపుత్రుడైన భానుసేనుణ్ణి నేల కూల్చాడు. శురప్రం అనే బాణంతో తెగి చంద్రతుల్యమైన భానుసేనుని శిరస్సు కాడను వీడిన పద్మంలాగా కనిపించింది. ఈ రీతిగా భీముడు కర్ణసుతుణ్ణి చంపి కురుసేనలోని వారిని మళ్ళీ బాధించాడు. కృతవర్మల ధనస్సులను ఖండించి ఆ ఇద్దరిని వేధించాడు. దుశ్శాసనుణ్ణి 3 బాణాలతో, శకుణ్ణి 6 ఇనుప బాణాలతో గాయపరిచి ఉలూకుణ్ణి, పతత్రిని ఇద్దరిని రథహీనులను చేశాడు. భీముడు కర్ణపుత్రుడైన సుషేనునిపై చచ్చావు అంటూ బాణం వేశాడు. అప్పుడు భీముని బాణాన్ని కర్ణుడు ఖండించి 3 బాణాలతో కొట్టాడు. అప్పుడు భీముడు ఇంకో బాణాన్ని సుషేనునిపై గురిచూసి వేయగా కర్ణుడు తన పుత్రుణ్ణి కాచుకొనదలిచి భీముణ్ణి చంపదలిచి క్రూరమైన 73 బాణాలతో భీముణ్ణి గాయపరిచాడు. అప్పుడు కర్ణపుత్రుడైన సుషేనుడు బాగా బరువైన ఉత్తమమైన ధనస్సును తీసుకొని 5 బాణాలు నకులుని బాహువుల మీద, గుండెల మీద వేశాడు. భారాన్ని సహించే దృఢమైన 20 బాణాలతో నకులుడు సుషేనుణ్ణి గాయపరిచి కర్ణునికి భయం కలిగేటట్లుగా పెద్ద సింహనాదం చేశాడు. మహారథుడైన సుషేనుడు నకులుణ్ణి 10 బాణాలతో గాయపరిచి వేగంగా ఇంకో బాణంతో నకులుని ధనస్సును ఖండించాడు. అప్పుడు క్రోధ పరవశుడైన నకులుడు ఇంకొక ధనస్సు తీసుకొని యుద్ధంలో సుషేనుణ్ణి 9 బాణాలతో నిలువరించాడు. శత్రునాశకుడైన ఆ నకులుడు బాణాలతో దిక్కులను కప్పివేసి సారథిని చంపి సుషేనుణ్ణి 3 బాణాలతో కొట్టి ఎంతో గట్టి ధనస్సును 3 బాణాలతో 3 ముక్కలు చేశాడు. అప్పుడు కోపపరవశుడైన సుషేనుడు ఇంకొక ధనస్సు తీసుకొని నకులుణ్ణి 60 బాణాలతో, సహదేవుణ్ణి 7 బాణాలతో కొట్టాడు. ఒకరిని ఒకరు చంపుకొనవలనని వేగంగా బాణాలతో కొట్టుకుంటున్న ఆ మహత్తర యుద్ధం దేవాసుర యుద్ధంలాగా ఘోరంగా జరిగింది. మరొక వైపున సాత్యకి కర్ణపుత్రుడైన వృషసేనుణ్ణి 7 ఇనుప బాణాలతో గాయపరిచి మళ్ళీ 70 బాణాలతో వృషసేనుణ్ణి కొట్టి అతని సారథి మీద 3 బాణాలు వేశాడు. వృషసేనుడు మహారథుడైన సాత్యకిని మెడ భూమికకు తగిలేటట్టు వంగిన ములుకుగల ఒక బాణముతో కొట్టాడు. వృషసేనుడు వేసిన బాణంతో పీడితుడై సాత్యకి దారుణంగా కోపించాడు. వేగంతో ఆ సాత్యకి త్వరగా 15 బాణాలు తీసుకొని వృషసేనుని సూతుణ్ణి 3 బాణాలతో చంపి ఒక బాణముతో ధనస్సు ఖండించాడు. 7 బాణాలతో గుర్రాలను వధించాడు. ధ్వజాన్ని ఒక బాణంతో కొట్టి 3 బాణాలతో వృషసేనుని గుండెల్లో కొట్టాడు. వృషసేనుడు అప్పుడు తన రథం మీద ఒక్క క్షణకాలం స్పృహ తప్పి పడిపోయి మళ్ళీ లేచి సూతుణ్ణి, అశ్వాలను, రథాన్ని సాత్యకి ధ్వంసం చేయటం వల్ల సాత్యకిని చంపదలిచి కత్తి డాలు పట్టుకొని సాత్యకిని ఎదుర్కొన్నాడు. వేగంగా తన మీదికి వస్తున్న వృషసేనుణ్ణి, ఖడ్గాన్ని, డాలును సాత్యకి పంది చెవుల వంటి ములుకులు గల 10 బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. రథము, ఆయుధాలు లేని ఆ వృషసేనుణ్ణి దుశ్శాసనుడు చూసి యుద్ధంలో కలత చెందినట్లు భావించి తన రథం మీదకి ఎక్కించుకొని త్వరగా ప్రక్కకు తీసుకుపోయాడు. ఆ తర్వాత మహారథుడు కర్ణపుత్రుడైన ఆ వృషసేనుడు ఇంకొక రథం ఎక్కాడు. ఉపపాండవులను 37 బాణాలతోనూ, సాత్యకిని 5 బాణాలతోనూ, భీముణ్ణి 64 బాణాలతోనూ, సహదేవుణ్ణి 5 బాణాలతోనూ, నకులుణ్ణి 30 బాణాలతోనూ, శతానికుణ్ణి 7 బాణాలతోనూ, శిఖండిని 10 బాణాలతోనూ, ధర్మరాజును 100 బాణాలతోనూ కొట్టాడు. ఇంకా ఇతరులను మహాదానుష్కుడైన తేరిపారదూడ వీలుగాని ఆ వీరుడు తీవ్రంగా గాయపరిచి మళ్ళీ కర్ణుని పృష్ఠభాగాన్ని రక్షిస్తూ నిలిచాడు.
అప్పుడు సాత్యకి 9 క్రొంగొత్త బాణాలతో దుశ్శాసనుణ్ణి, అతని సూతుణ్ణి, అతని గుర్రాలను, అతని రథాన్ని ధ్వంసం చేసి అతని నుదుట 3 బాణాలు నాటాడు. దుశ్శాసనుడు యథావిధిగా సిద్ధం చేసిన ఇంకొక రథం ఎక్కి కర్ణుని బలం పెంపొందిస్తూ పాండవులతో యుద్ధం చేశాడు. అప్పుడు కర్ణుణ్ణి దృష్టద్యుమ్నుడు 10 బాణాలతోనూ, ఉప పాండవులు 73 బాణాలతోనూ, యుయుధానుడు 7 బాణాలతోనూ, భీముడు 64 బాణాలతోనూ, సహదేవుడు 7 బాణాలతోనూ, నకులుడు 30 బాణాలతోనూ, శతానీకుడు 7 బాణాలతోనూ, వీరుడైన శిఖండి 10 బాణాలతోనూ, ధర్మరాజు 100 బాణాలతోనూ కర్ణుణ్ణి కొట్టారు. ఆ మహాయుద్ధంలో ఆ మహావీరులు జయకాంక్షులైన వాళ్ళు ఇంకా ఇతరులు మహాదానుష్కుడైన సూతపుత్రుణ్ణి కర్ణుణ్ణి బాధించారు. అంతటా శత్రునాశకుడు వీరుడైన ఆ సూతపుత్రుడు కర్ణుడు రథం మీద తిరుగుతూ వారిలో ప్రతి ఒక్కరిని పదేసి బాణాలతో ప్రతిగా గాయపరిచాడు. కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే కర్ణుని అస్త్రబలాన్ని, ఉడుపును సైనికులు చూశారు. అది పరమ ఆశ్చర్యకరంగా ఉంది. కర్ణుడు వేగంగా బాణాలు తీసుకోవటము, సంధించటము, వదలటము వారు చూడలేదు. కానీ ఆయనచే హతులైన శత్రువులను మాత్రం చూశారు. సైనికులు ఒక్క క్షణములో పశ్చిమ దిక్కులో చూసి కర్ణుడి లాఘవం వల్ల ఆయనను తూర్పు దిక్కున కూడా చూశారు. కానీ కర్ణుడు అసలు ఎక్కడ ఉన్నాడో వారు చూడలేకపోయారు. అంతటా పడి అన్ని దిక్కులను కప్పివేస్తూ మిడతల దండులాగా ఉన్న కర్ణుడి బాణాలను మాత్రమే సైనికులు చూడగలిగారు. అంతరిక్షము, ఆకాశము, దిక్కులు, విదిక్కులు కర్ణుని పదునైన బాణాలతో నిండిపోయాయి. ఆ ప్రదేశంలోని ఆకాశం ఎర్రని మేఘంతో కప్పివేసినట్లు ప్రకాశించింది, విరాజిల్లింది. ప్రతాపవంతుడైన రాధేయుడు ధనస్సును చేతబట్టి నృత్యం చేస్తున్నట్లు ఉన్నాడు. తన మీద వేసిన బాణాలకు 3 రెట్ల బాణాలను వారిలో ఒక్కొక్కరి మీద ప్రయోగించాడు. కర్ణుడు వారిని మళ్ళీ పదేసి బాణాలతో ఛత్ర, అశ్వ, సూత రథాలతో కూడా గాయపరిచి కొట్టి సింహనాదం చేశాడు. అప్పుడు వారు ఆయనకు త్రోవ ఇచ్చారు. శత్రునాశకుడైన రాధేయుడు ఇలా బాణవర్షంతో వారిని అందరినీ మధించి ధర్మజుని సేనలో నిరాటంకంగా ప్రవేశించాడు. రాధేయుడు యుద్ధంలో వెనుతిరగని చేతి దేశీయ రతికులను 300 మందిని వధించి పదునైన బాణాలతో యుధిష్ఠిరుణ్ణి గాయపరిచాడు. అప్పుడు పాండవులు శిఖండి, సాత్యకి యుధిష్ఠిరుణ్ణి రాధేయుని నుండి రక్షించడానికి చుట్టూ నిలబడ్డారు. అలాగే సర్వసన్నద్ధులు, శూరులు, గొప్ప విలుకాండ్రు అయిన కౌరవులు అందరూ వారించడానికి వీలు లేని కర్ణుణ్ణి అన్ని రకాలుగా రక్షించసాగినారు. అప్పుడు మళ్ళీ భయం వీడిన యుధిష్ఠిరాది పాండవులు, కర్ణుడు ముందున్న కౌరవులు పరస్పరం ఎదుర్కొన్నారు. కర్ణుడు ఏమాత్రం తొట్టుపడకుండా శత్రువులు ప్రయోగించిన వేల కొలది ఆయుధాలను తీవ్రమైన బాణాలు వేసి ఛేదించి వారిని గాయపరిచాడు. పాండవపక్షం వారి శిరస్సులను, బాహువులను, ఊరువులను ఖండించాడు. హతులైన వారు నేలకూలగా, ఇతరులు పారిపోయారు. సాత్యకి ప్రేరేపించగా ద్రావిడ నిషాద జాతీయులైన సైనికులు యుద్ధంలో కర్ణుణ్ణి చంపదలిచి కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. అయితే కర్ణుడి బాణాలు తీవ్రంగా తగలటం వల్ల బాహువులు, శిరస్త్రాణాలు తెగిపోయి వారు భిన్నమైన మద్ది చెట్ల తోపు వలె నేలకూలారు. ఈ రీతిగా వందలు, వేలు, 10,000 మంది వీరులు యుద్ధభూమిలో చనిపోయి శరీరాలతో నేలకూలినారు. యుద్ధభూమిలో కోపించిన యమధర్మరాజులాగా ఉన్న సూర్య పుత్రుడైన కర్ణుణ్ణి పాండవులు, పాంచాలురు వ్యాధిని మంత్రాలు, మందులు అడ్డుకున్నారు. మంత్రాలు, మందులు వేసినా ఎంతో తీవ్రమైన రోగం వాటికి అతీతమైనట్లుగా కర్ణుడు వారినందరినీ సంహరించి మళ్ళీ యుధిష్ఠిరుణ్ణి ఎదుర్కొన్నాడు. యుధిష్ఠిరుణ్ణి రక్షింపకోరి పాండవ, పాంచాల, కేకేయ వీరులు అడ్డుకొనగా మృత్యువు బ్రహ్మవేత్తలను దాటలేనట్లుగా కర్ణుడు వారిని దాటి వెళ్ళలేకపోయాడు. ఈ విధంగా నివారింపబడి దగ్గరలో ఉన్న పరవీర నాశకుడైన కర్ణునితో కోపముతో ఎర్రబడిన కన్నులు కలిగిన ధర్మరాజు ఇలా అన్నాడు: కర్ణ, మిథ్యాదృష్టి, సూతపుత్ర, నా మాట విను. వేగశాలి అయిన అర్జునుడితో నిరంతరం నువ్వు పోటీ పడుతుంటావు. దుర్యోధనుడి ఉపదేశానుసారం, ఉద్దేశానుసారం నడుస్తూ మమ్మలను బాధిస్తూ ఉంటావు. మహత్తరమైన పౌరుషాన్ని ఆశ్రయించి ఇవ్వాల నీ బలాన్ని, నీ పరాక్రమాన్ని, పాండవుల యందున్న ద్వేషాన్ని మొత్తం చూపించు. మహాయుద్ధంలో నీకున్న యుద్ధ శ్రద్ధను వదిలిస్తాను. కర్ణునితో యుధిష్ఠిరుడు ఇలా అని సువర్ణ పుంకాలు కలిగి ఇనుముతో చేసిన 10 బాణాలు వేసి కర్ణుణ్ణి గాయపరిచాడు. అంతటా కర్ణుడు నవ్వుతూ గొప్ప ధనస్సును దాల్చి శత్రునాశకుడై వత్సదంతాలు అనే పేరుగల 10 బాణాలతో ధర్మరాజును కొట్టాడు.
అలా సూతపుత్రుడు కర్ణుడు అవమానకరంగా ప్రవర్తించి గాయపరచగా ధర్మరాజు ఆజ్యం పోస్తే మండే అగ్నిలాగా కోపంతో భగ్గుమన్నాడు. అప్పుడు ధర్మరాజు బంగారంతో అలంకరింపబడిన పెద్ద ధనుస్సును బాగా లాగి పర్వతాలను కూడా బ్రద్దలు కొట్టే ఒక పదునైన బాణాన్ని సంధించి సూతపుత్రుణ్ణి చంపదలిచి ధనుస్సును సంపూర్ణంగా లాగి యమదండంతో సమానమైన తన బాణాన్ని విడిచాడు. వేగవంతుడైన యుధిష్ఠిరుడు వేసిన బాణం వజ్రంలా పిడుగులాగా ధ్వనిస్తూ వేగంగా వచ్చి కర్ణుడి కుడి డొక్కలో దూరింది. ఆ బాణం దెబ్బతో పీడింపబడి కర్ణుడు ధనుస్సును వదిలి రథం మీదనే మూర్ఛపోయాడు. కర్ణుడి శరీరం అంతా శిథిలమైంది. ప్రాణాలు పోయినట్లు నిశ్చేష్టుడై శల్యునికి అభిముఖంగా కర్ణుడు పడ్డాడు. అర్జునుడి హితం కోరి అర్జునుడి శపథం కోరి యుధిష్ఠిరుడు కర్ణుడిని ఇంకో బాణంతో కొట్టలేదు. అలాంటి దుస్థితిలో ఉన్న కర్ణుడిని చూసి ముఖాలు అన్ని వివర్ణాలు కాగా మహత్తరమైన కౌరవ సైన్యం అంతా ఆహాకారాలు చేసింది. ధర్మరాజు పరాక్రమం చూసిన పాండవ సైన్యంలో సింహనాదాలు, గర్జనలు, కిలకిలా రావాలు కలిగాయి. అయితే అంతలోనే క్రూర పరాక్రముడు అయిన రాధేయుడు కర్ణుడు త్వరలోనే కోలుకొని యుధిష్ఠిరుణ్ణి నాశనం చేయదలిచాడు. అమేయ ఆత్మ బలం కలిగిన కర్ణుడు బంగారు కవచం గల విజయం అనే తన ధనుస్సును ఆకర్ణాంతము లాగి ధర్మరాజు మీద పదునైన బాణాలను కురిపించాడు. కర్ణుడు ధర్మరాజుకు చక్ర రక్షకులుగా ఉన్న పాంచాల వీరులు చంద్రదేవుణ్ణి, దండదారుణ్ణి యుద్ధంలో వధించగా ధర్మజుడు కర్ణుణ్ణి 30 బాణాలతో కొట్టి కర్ణపుత్రులైన సుషేణ, సత్యసేనులను చెరి 3 బాణాలతో కొట్టాడు. అంతటా ధర్మజుడు శల్యుణ్ణి 90 బాణాలతో, సూతపుత్రుణ్ణి 73 బాణాలతో, ఆయనకు రక్షణగా ఉన్నవారిని సూటిగా పోయే మూడేసి బాణాలతో గాయపరిచాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ ధనుస్సును త్రిప్పుతూ ఒక బాణముతో ధర్మజుని ధనుస్సును ఖండించి ధర్మజుని మీద 60 బాణాలు వేసి సింహనాదం చేశాడు. దాంతో పాండవ వీరులు కోపపూర్ణులై ధర్మజుణ్ణి కాపాడదలిచి కర్ణుణ్ణి బాణాలతో గాయపరుస్తూ కర్ణుడి మీదికి వెళ్ళారు. సాత్యకి, చేకితానుడు, యుయుత్సువు, పాండ్యరాజు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులు, ప్రభద్రక గణము, నకుల సహదేవులు, భీమసేనుడు, శిశుపాల పుత్రుడు, కారుషులు, మత్స్యులు, కేకేయులు, కాశీకోసల వీరులు వీరందరూ కలిసి కర్ణుణ్ణి బాణాలతో కొట్టసాగినారు. అప్పుడు పాంచాల వీరుడైన జనమేజయుడు రథాలు, ఏనుగులు, గుర్రాల సేనలను తీసుకొని అన్ని వైపుల నుండి కర్ణుణ్ణి ఆక్రమించాడు. కర్ణుణ్ణి చంపాలనే కోరికతో కర్ణుణ్ణి చుట్టుముట్టి బాణాలు, వారాహ కర్ణాలు, నారాచాలు, నాలికాలు, పదునైన బాణాలు, వత్సదంతాలు, విపాటాలు, క్షురప్రాలు, చటకాముఖాలు ఇలా నానా విధాలైన భయంకర అస్త్రాలతో కర్ణుణ్ణి గాయపరచసాగాడు. ఈ విధంగా పాండవ సేనలోని మహావీరులు అందరూ అన్ని దిక్కుల నుంచి కర్ణుణ్ణి చుట్టుముట్టగా కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి బాణాలతో అన్ని దిక్కులను నింపాడు. కర్ణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల వేల కొలది బాణాలు అన్ని దిక్కులను ఆక్రమించి మిడుతల దండువలే కనిపించాయి. బంగారు ఈకలు కలిగి బాగా పదునైనవై కర్ణుడి పేరగలిగిన బాణాలు సైనికుల గుర్రాల శరీరాలను ఛేదించి యుద్ధభూమి అంతటా పడినాయి. ఆ యుద్ధంలో కర్ణుడు ఒక్కడే చేది సృంజయ దేశీయ మహారథులను 100ల కొలదిగా సంహరించాడు. కర్ణుడి బాణాలు బాగా కప్పివేయటం చేత విశాలమైన చీకటి ఆవరించింది. ఆ సమయంలో పాండవ పక్షములో కానీ కౌరవ పక్షములో కానీ ఏది ఎక్కడ ఉన్నదో తెలియరావటం లేదు. సైనికులకు భయంకరంగా ఆ చీకటి అంతటా వ్యాపించగా మహాబాహువైన కర్ణుడు సైనికులను అనేకులను దహిస్తూ సంచరించాడు. వీరుడైన కర్ణుడు అగ్నిలాగా మండిపోతూ అతని బాణాలే మహాజ్వాలలుగా అతని పరాక్రమమే వేడిమిగా ఉండగా కర్ణుడు పాండవులు అనే అడవిని దగ్ధం చేస్తూ రణభూమిలో సంచరిస్తూ ఉన్నాడు. అంతటా పాండవులలోని మహారథులు, సమస్త సృంజయులలోని వేల కొలది మహావీరులు మహాదానుష్కుడైన కర్ణుడి మీద బాణవర్షం కురిపిస్తూ అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. అంతటా కర్ణుడు నవ్వుతూ మహా అస్త్రాలను సంధించి మానవ శ్రేష్ఠుడైన ధర్మరాజు ధనస్సును బాణాలతో ఖండించాడు. తర్వాత ఒక నిమిషంలో వంగిన కనుపులు కలిగిన 90 బాణాలను కర్ణుడు సంధించి ధర్మజుని కవచాన్ని ఛేదించాడు. రత్నాలతో చిత్రంగా ఉన్న ఆ బంగారు కవచం పడిపోతూ సూర్యునితో కలిసి మెరుపుతో కూడిన మేఘం గాలికి పడిపోయినట్లుగా విరాజిల్లింది. ధర్మరాజు శరీరం నుంచి భ్రష్టమైన ఆ రత్నాలంకృత కవచం రాత్రివేళ మేఘాలు లేని ఆకాశంలాగా విలసిల్లింది. బాణాలతో కవచం బ్రద్దలు కాగా ధర్మరాజు రక్తంతో తడిసిపోయాడు. పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు ఉదయిస్తున్న సూర్యునిలాగా ప్రకాశించాడు. యుద్ధంలో ధర్మరాజు కవచం ఖండితం కాగా ఆయన శరీరం అంతటా బాణాలు దిగబడగా ధర్మరాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి సింహనాదం చేశాడు.
తర్వాత ధర్మరాజు అంతా ఇనుముతో చేసిన శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడి మీద వేశాడు. ఆకాశంలో మండుతూ వస్తున్న దాన్ని కర్ణుడు 7 బాణాలతో ఖండించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కర్ణుడి బాహువులను, నుదుటిని, గుండెలను తగిలేటట్లుగా 4 తోమరాలతో కొట్టి సంతోషంతో సింహనాదం చేశాడు. శరీరం నుంచి రక్తం కారుతూ ఉండగా కోపించిన కర్ణుడు సర్పంలాగా బుసకొడుతూ ఒక బాణముతో ధర్మజుని ధ్వజాన్ని ఖండించాడు. 3 బాణాలతో ధర్మజుణ్ణి బాధించాడు. ధర్మజుని అమ్ముల పొదులను ఛేదించాడు. అతని రథాన్ని నువ్వు గింజలంతగా ఖండించాడు. ఇంతలో శూరులైన పాండవ మహారథులు రాధేయుని మీద బాణవర్షం కురిపించారు. రాధేయుని మీద సాత్యకి 25, శిఖండి 9 బాణాలను వర్షించారు. అప్పుడు కోపించిన కర్ణుడు సాత్యకిని 5 ఇనుప బాణాలతో ఇంకా మరో 3 బాణాలతో గాయపరిచాడు. సాత్యకి ప్రేరేపించగా ద్రావిడ నిషాద జాతీయులైన సైనికులు యుద్ధంలో కర్ణుణ్ణి చంపదలిచి కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. అయితే కర్ణుడి బాణాలు తీవ్రంగా తగలటం వల్ల బాహువులు, శిరస్త్రాణాలు తెగిపోయి వారు భిన్నమైన మద్ది చెట్ల తోపు వలె నేలకూలారు. ఈ రీతిగా వందలు, వేలు, 10,000 మంది వీరులు యుద్ధభూమిలో చనిపోయి శరీరాలతో నేలకూలినారు. యుద్ధభూమిలో కోపించిన యమధర్మరాజులాగా ఉన్న సూర్య పుత్రుడైన కర్ణుణ్ణి పాండవులు, పాంచాలురు వ్యాధిని మంత్రాలు, మందులు అడ్డుకున్నారు. మంత్రాలు, మందులు వేసినా ఎంతో తీవ్రమైన రోగం వాటికి అతీతమైనట్లుగా కర్ణుడు వారినందరినీ సంహరించి మళ్ళీ యుధిష్ఠిరుణ్ణి ఎదుర్కొన్నాడు. యుధిష్ఠిరుణ్ణి రక్షింపకోరి పాండవ, పాంచాల, కేకేయ వీరులు అడ్డుకొనగా మృత్యువు బ్రహ్మవేత్తలను దాటలేనట్లుగా కర్ణుడు వారిని దాటి వెళ్ళలేకపోయాడు. ఈ విధంగా నివారింపబడి దగ్గరలో ఉన్న పరవీర నాశకుడైన కర్ణునితో కోపముతో ఎర్రబడిన కన్నులు కలిగిన ధర్మరాజు ఇలా అన్నాడు: కర్ణ, మిథ్యాదృష్టి, సూతపుత్ర, నా మాట విను. వేగశాలి అయిన అర్జునుడితో నిరంతరం నువ్వు పోటీ పడుతుంటావు. దుర్యోధనుడి ఉపదేశానుసారం, ఉద్దేశానుసారం నడుస్తూ మమ్మలను బాధిస్తూ ఉంటావు. మహత్తరమైన పౌరుషాన్ని ఆశ్రయించి ఇవ్వాల నీ బలాన్ని, నీ పరాక్రమాన్ని, పాండవుల యందున్న ద్వేషాన్ని మొత్తం చూపించు. మహాయుద్ధంలో నీకున్న యుద్ధ శ్రద్ధను వదిలిస్తాను. కర్ణునితో యుధిష్ఠిరుడు ఇలా అని సువర్ణ పుంకాలు కలిగి ఇనుముతో చేసిన 10 బాణాలు వేసి కర్ణుణ్ణి గాయపరిచాడు. అంతటా కర్ణుడు నవ్వుతూ గొప్ప ధనస్సును దాల్చి శత్రునాశకుడై వత్సదంతాలు అనే పేరుగల 10 బాణాలతో ధర్మరాజును కొట్టాడు. అలా సూతపుత్రుడు కర్ణుడు అవమానకరంగా ప్రవర్తించి గాయపరచగా ధర్మరాజు ఆజ్యం పోస్తే మండే అగ్నిలాగా కోపంతో భగ్గుమన్నాడు. అప్పుడు ధర్మరాజు బంగారంతో అలంకరింపబడిన పెద్ద ధనుస్సును బాగా లాగి పర్వతాలను కూడా బ్రద్దలు కొట్టే ఒక పదునైన బాణాన్ని సంధించి సూతపుత్రుణ్ణి చంపదలిచి ధనుస్సును సంపూర్ణంగా లాగి యమదండంతో సమానమైన తన బాణాన్ని విడిచాడు. వేగవంతుడైన యుధిష్ఠిరుడు వేసిన బాణం వజ్రంలా పిడుగులాగా ధ్వనిస్తూ వేగంగా వచ్చి కర్ణుడి కుడి డొక్కలో దూరింది. ఆ బాణం దెబ్బతో పీడింపబడి కర్ణుడు ధనుస్సును వదిలి రథం మీదనే మూర్ఛపోయాడు. కర్ణుడి శరీరం అంతా శిథిలమైంది. ప్రాణాలు పోయినట్లు నిశ్చేష్టుడై శల్యునికి అభిముఖంగా కర్ణుడు పడ్డాడు. అర్జునుడి హితం కోరి, అర్జునుడి శపథం కోరి యుధిష్ఠిరుడు కర్ణుడిని ఇంకో బాణంతో కొట్టలేదు. అలాంటి దుస్థితిలో ఉన్న కర్ణుడిని చూసి ముఖాలు అన్ని వివర్ణాలు కాగా మహత్తరమైన కౌరవ సైన్యం అంతా ఆహాకారాలు చేసింది. ధర్మరాజు పరాక్రమం చూసిన పాండవ సైన్యంలో సింహనాదాలు, గర్జనలు, కిలకిలా రావాలు కలిగాయి. అయితే అంతలోనే క్రూర పరాక్రముడు అయిన రాధేయుడు కర్ణుడు త్వరలోనే కోలుకొని యుధిష్ఠిరుణ్ణి నాశనం చేయదలిచాడు. అమేయ ఆత్మ బలం కలిగిన కర్ణుడు బంగారు కవచం గల విజయం అనే తన ధనుస్సును ఆకర్ణాంతము లాగి ధర్మరాజు మీద పదునైన బాణాలను కురిపించాడు. కర్ణుడు ధర్మరాజుకు చక్ర రక్షకులుగా ఉన్న పాంచాల వీరులు చంద్రదేవుణ్ణి, దండదారుణ్ణి యుద్ధంలో వధించగా ధర్మజుడు కర్ణుణ్ణి 30 బాణాలతో కొట్టి కర్ణపుత్రులైన సుషేణ, సత్యసేనులను చెరి 3 బాణాలతో కొట్టాడు. అంతటా ధర్మజుడు శల్యుణ్ణి 90 బాణాలతో, సూతపుత్రుణ్ణి 73 బాణాలతో, ఆయనకు రక్షణగా ఉన్నవారిని సూటిగా పోయే 3 బాణాలతో గాయపరిచాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ ధనస్సును త్రిప్పుతూ ఒక బాణముతో ధర్మజుని ధనస్సును ఖండించి ధర్మజుని మీద 60 బాణాలు వేసి సింహనాదం చేశాడు. దాంతో పాండవ వీరులు కోపపూర్ణులై ధర్మజుణ్ణి కాపాడదలిచి కర్ణుణ్ణి బాణాలతో గాయపరుస్తూ కర్ణుడి మీదికి వెళ్ళారు. సాత్యకి, చేకితానుడు, యుయుత్సువు, పాండ్యరాజు, దృష్టదుమ్నుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులు, ప్రభద్రక గణము, నకుల సహదేవులు, భీమసేనుడు, శిశుపాల పుత్రుడు, కారుషులు, మత్స్యులు, కేకేయులు, కాశీ కోసల వీరులు వీరందరూ కలిసి కర్ణుణ్ణి బాణాలతో కొట్టసాగినారు.
అప్పుడు పాంచాల వీరుడైన జనమేజయుడు రథాలు, ఏనుగులు, గుర్రాల సేనలను తీసుకొని అన్ని వైపుల నుండి కర్ణుణ్ణి ఆక్రమించాడు. కర్ణుణ్ణి చంపాలనే కోరికతో కర్ణుణ్ణి చుట్టుముట్టి బాణాలు, వారాహ కర్ణాలు, నారాచాలు, నాలికాలు, పదునైన బాణాలు, వత్సదంతాలు, విపాటాలు, క్షురప్రాలు, చటకాముఖాలు ఇలా నానా విధాలైన భయంకర అస్త్రాలతో కర్ణుణ్ణి గాయపరచసాగాడు. ఈ విధంగా పాండవ సేనలోని మహావీరులు అందరూ అన్ని దిక్కుల నుంచి కర్ణుణ్ణి చుట్టుముట్టగా కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి బాణాలతో అన్ని దిక్కులను నింపాడు. కర్ణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల వేల కొలది బాణాలు అన్ని దిక్కులను ఆక్రమించి మిడుతల దండు వలె కనిపించాయి. బంగారు ఈకలు కలిగి బాగా పదునైనవై కర్ణుడి పేరగలిగిన బాణాలు సైనికుల గుర్రాల శరీరాలను ఛేదించి యుద్ధభూమి అంతటా పడినాయి. ఆ యుద్ధంలో కర్ణుడు ఒక్కడే చేది సృంజయ దేశీయ మహారథులను వందల కొలదిగా సంహరించాడు. కర్ణుడి బాణాలు బాగా కప్పివేయటం చేత విశాలమైన చీకటి ఆవరించింది. ఆ సమయంలో పాండవ పక్షములో కానీ కౌరవ పక్షములో కానీ ఏది ఎక్కడ ఉన్నదో తెలియరావటం లేదు. సైనికులకు భయంకరంగా ఆ చీకటి అంతటా వ్యాపించగా మహాబాహువైన కర్ణుడు సైనికులను అనేకులను దహిస్తూ సంచరించాడు. వీరుడైన కర్ణుడు అగ్నిలాగా మండిపోతూ అతని బాణాలే మహాజ్వాలలుగా అతని పరాక్రమమే వేడిమిగా ఉండగా కర్ణుడు పాండవులు అనే అడవిని దగ్ధం చేస్తూ రణభూమిలో సంచరిస్తూ ఉన్నాడు. అంతటా పాండవులలోని మహారథులు, సమస్త సృంజయులలోని వేల కొలది మహావీరులు మహాదానుష్కుడైన కర్ణుడి మీద బాణవర్షం కురిపిస్తూ అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. అంతటా కర్ణుడు నవ్వుతూ మహా అస్త్రాలను సంధించి మానవ శ్రేష్ఠుడైన ధర్మరాజు ధనస్సును బాణాలతో ఖండించాడు. తర్వాత ఒక నిమిషంలో వంగిన కనుపులు కలిగిన 90 బాణాలను కర్ణుడు సంధించి ధర్మజుని కవచాన్ని ఛేదించాడు. రత్నాలతో చిత్రంగా ఉన్న ఆ బంగారు కవచం పడిపోతూ సూర్యునితో కలిసి మెరుపుతో కూడిన మేఘం గాలికి పడిపోయినట్లుగా విరాజిల్లింది. ధర్మరాజు శరీరం నుంచి భ్రష్టమైన ఆ రత్నాలంకృత కవచం రాత్రివేళ మేఘాలు లేని ఆకాశంలాగా విలసిల్లింది. బాణాలతో కవచం బ్రద్దలు కాగా ధర్మరాజు రక్తంతో తడిసిపోయాడు. పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు ఉదయిస్తున్న సూర్యునిలాగా ప్రకాశించాడు. యుద్ధంలో ధర్మరాజు కవచం ఖండితం కాగా ఆయన శరీరం అంతటా బాణాలు దిగబడగా ధర్మరాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి సింహనాదం చేశాడు. తర్వాత ధర్మరాజు అంతా ఇనుముతో చేసిన శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడి మీద వేశాడు. ఆకాశంలో మండుతూ వస్తున్న దాన్ని కర్ణుడు 7 బాణాలతో ఖండించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కర్ణుడి బాహువులను, నుదుటిని, గుండెలను తగిలేటట్లుగా 4 తోమరాలతో కొట్టి సంతోషంతో సింహనాదం చేశాడు. శరీరం నుంచి రక్తం కారుతూ ఉండగా కోపించిన కర్ణుడు సర్పంలాగా బుసకొడుతూ ఒక బాణముతో ధర్మజుని ధ్వజాన్ని ఖండించాడు. 3 బాణాలతో ధర్మజుణ్ణి బాధించాడు. ధర్మజుని అమ్ముల పొదులను ఛేదించాడు. అతని రథాన్ని నువ్వు గింజలంతగా ఖండించాడు. ఇంతలో శూరులైన పాండవ మహారథులు రాధేయుని మీద బాణవర్షం కురిపించారు. రాధేయుని మీద సాత్యకి 25, శిఖండి 9 బాణాలను వర్షించారు. అప్పుడు కోపించిన కర్ణుడు సాత్యకిని 5 ఇనుప బాణాలతో ఇంకా మరో 3 బాణాలతో గాయపరిచాడు. కర్ణుడు సాత్యకి కుడి భుజాన్ని 3 బాణాలతోనూ, ఎడమ భుజాన్ని 16 బాణాలతోనూ, సాత్యకి సారథిని 7 బాణాలతోనూ గాయపరిచి సాత్యకి 4 గుర్రాలను 4 బాణాలతో వేగంగా యమనివాసానికి పంపాడు. మహారథుడైన కర్ణుడు ఇంకో బాణంతో సాత్యకి ధనస్సును ఖండించి అతని సారథి శిరస్సును శరీరం నుంచి వేరు చేశాడు. అప్పుడు సాత్యకి వైడూర్యాలతో మనులతో భూషితమైన శక్తిని కర్ణుడి మీదికి విసిరాడు. మీద పడుతున్న ఆ శక్తిని త్వరగా కర్ణుడు 2 ముక్కలు చేశాడు. విలుకాండ్రలో మేటి అయిన కర్ణుడు, అంతులేని ఆత్మబలం కలిగిన కర్ణుడు, ధనుర్విద్యా నైపుణ్యంలో బలములో పాండవులను మించిన కర్ణుడు పాండవులలోని మహారథులను పదునైన బాణాలతో ఆ విధంగా వారించాడు. సింహం స్వల్ప జంతువులను బాధించినట్లు రాధేయుడు వారిని బాధించాడు. ధర్మరాజును వంగిన కనుపులు కలిగిన బాణాలతో పీడించాడు. పదునైన బాణాలు వేస్తూ రాధేయుడు ధర్మపుత్రుణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు దంతాల వలె తెల్లనివై నల్లని తోకలు కలిగిన గుర్రాలను పూంచిన రథం మీద ఉండిన ధర్మజుడు యుద్ధ విముఖుడై శిబిరానికి వెళ్ళసాగినాడు. పార్శ్వరక్షకులు సారథి చనిపోగా కర్ణుణ్ణి ఎదుర్కొని నిలవలేక విముఖుడై ధర్మరాజు ఖిన్న మనస్కుడై యుద్ధభూమి నుండి తొలగిపోతున్నాడు. అప్పుడు కర్ణుడు ధర్మరాజును వెంబడించి
వజ్రము, ఛత్రము, అంకుశము, మత్స్యము, ధ్వజము, కూర్మము, కమలము మొదలైన శుభలక్షణ సంపన్నమైన గౌరవర్ణం కలిగిన తన చేతితో ధర్మరాజు మూపును స్పృశించి తనను పవిత్రుణ్ణి చేసుకోవటానికి అన్నట్లుగా ఆయనను పట్టుకోవాలి అనుకున్నాడు. అప్పుడు కర్ణుడికి తాను కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. అంతలోనే శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు: రాజశ్రేష్ఠుడైన ధర్మరాజును పట్టుకోవద్దు. పట్టుకున్న వెంటనే నిన్ను వధించి తన క్రోధాగ్నితో నిన్ను బూడిద చేస్తాడు. అంతటా కర్ణుడు నవ్వుతూ ధర్మరాజును నిందిస్తూ ఇలా అన్నాడు: యుధిష్ఠరా, మంచి క్షత్రియ కులంలో పుట్టావు, క్షత్రియ ధర్మ తత్పరుడివి. అలాంటి నీవు మహాయుద్ధంలో ప్రాణరక్షణకై భయపడి యుద్ధం మాని ఎలా పారిపోతావు? నీవు క్షత్రియ ధర్మంలో నిపుణుడవని నా నమ్మకం. కౌంతేయ, నీవు బ్రాహ్మ బలములో, స్వాధ్యాయములో, యజ్ఞాలు చేయటంలో నిపుణుడివి కాబట్టి యుద్ధం చేయకు, వీరులను ఎదుర్కొనకు. మాన్య, వీరులను ఎప్పుడు నిందించకు, మహాయుద్ధాలకు వెళ్ళకు, ఇతరులతో అప్రియ వచనాలను పలుకకు, నా వంటి వారితో అలాంటి మాటలు అనకు. మా వంటి వారిని నిందిస్తే నీకు ఇలాంటి అనిష్ట ఫలమే కలుగుతుంది. కౌంతేయ, నీ ఇంటికి వెళ్ళు, లేకపోతే శ్రీకృష్ణ అర్జునులు ఉన్న చోటికి వెళ్ళు. రాజా, నిన్ను కర్ణుడు యుద్ధంలో ఏనాడు సంహరించడు. మహాబలుడైన కర్ణుడు ఇలా అని ధర్మరాజును వదిలి వజ్రాయుధాస్తుడైన ఇంద్రుడు రాక్షస సేనను చంపినట్లుగా పాండవ సేనను వధించసాగినాడు. అప్పుడు సిగ్గుపడుతూ ధర్మరాజు అక్కడి నుండి తొలగిపోయాడు. ధర్మరాజు యుద్ధభూమి నుండి తొలగిపోవటం తెలుసుకొని చేది, పాండవ పాంచాలురు, మహారథుడు సాత్యకి, శూరులైన నకుల సహదేవులు, ఉపపాండవులు ధర్మరాజు వెనక వెళ్ళారు. ధర్మరాజు సైన్యం వెనుదిరగటం చూసి వీరుడైన కర్ణుడు కౌరవ సైనికులతో కలిసి సంతోషంతో కొంత దూరం వారి వెంట వెళ్ళాడు. అప్పుడు కౌరవ సేనలో భేరి ధ్వనులు, శంఖ ధ్వనులు, మృదంగాల ధ్వనులు, ధనుస్సుల ధ్వనులు, సింహనాదాలు విస్తరించాయి. యుధిష్ఠిరుడు త్వరగా ఉపపాండవులలో మధ్యముడైన శృతకీర్తి రథం ఎక్కి కర్ణుడి వీర విజృంభణను చూశాడు. అంతటా ధర్మరాజు తన సేనను కౌరవ సేన తరమటాన్ని చూసి కోపించి, ఊరక చూస్తుంటారేమిటి, వారిని చంపండి అని తన యోధులతో అన్నాడు. రాజాజ్ఞ అనుసరించి అప్పుడు పాండవ సేనలోని భీమసేనాది మహారథులు అందరూ కౌరవ పుత్రులను ఎదుర్కొన్నారు. ఆ మహాయుద్ధంలో యోధులు పరస్పరం లేవండి, కొట్టండి, ఎదుర్కోండి, ముందుకు దూకండి అని కేకలు వేస్తూ కొట్టుకోసాగారు. జెండాలు, ధ్వజాలు, గొడుగులు, గుర్రాలు, సూతులు, ఆయుధాలు, అవయవాలు, శరీరాలు కోల్పోయి రాజులు నేలకూలారు. చినిగిపోయి పగిలిపోయి అస్తవ్యస్తంగా పడిపోయిన అలంకారాలు, భూషణాలు గల అశ్వికులతో అశ్వాలు, వేల కొలది వీరులు చచ్చి పడిపోయారు. ఆ మహాయుద్ధంలో వేల కొలది సైనికుల గుంపులు, ఏనుగులు, అశ్వాలు, రథాలు శత్రువీరులచే హతులైన ఆయుధాలు, అవయవాలు కోల్పోయాయి. అవన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. విశాలమైన రక్తనయనాలు, పద్మాలతో చంద్రునితో సమానమైన ముఖాలు కలిగిన యుద్ధ కుశలులైన వీరుల శిరస్సులతో ఆ యుద్ధభూమి అంతా కప్పుకుపోయింది. భూమి మీద కోలాహలం వినిపించినట్లే ఆకాశంలో అప్సరసల గీతాలు, వాద్యాల ధ్వనులు విమానాల నుండి వినిపించాయి. శత్రు వీరుల చేతుల్లో హతులైన వేల కొలది వీరులను అప్సరసలు విమానాల్లో ఇనుమిక్కిలిగా ఎక్కించుకొని వెళ్తున్నారు. మహద ఆశ్చర్యకరమైన ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి వీర స్వర్గం పొందాలనే కోరికతో వీరులు, శూరులు హర్షపూర్ణ మనస్కులై పరస్పరం వేగంగా చంపుకోసాగారు. ఏనుగులు, గుర్రాలు, సైనికులు నాశనమవుతున్న ఆ మహాయుద్ధం అలా జరుగుతుండగా మానవ, అశ్వ, గజాల శరీరాల నుంచి రక్త నది ప్రవహించింది. ఆ రక్త ప్రవాహంలో పడిపోయిన అనేక గజ, అశ్వ సైనికుల దేహాలు కొట్టుకుపోయాయి. నరులు, ఏనుగులు, గుర్రాలతో నిండిన ఆ రణ భూమిలో సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రౌతుల రక్తమే ఆ నదీ జలం. వారి మాంసం గడ్డకట్టిన రక్తం అందులోని బురదలాగా ఉంది. మానవులు, గుర్రాలు, ఏనుగుల దేహాలను ప్రవాహంలో తీసుకుపోతున్న ఆ రక్త నది మహాఘోరమై పిరికి వారిని భయ కంపితులను చేస్తున్నది. విజయకాంక్షలైన వీరులు అంతులేని ఆ రక్త నదిలో జలం తక్కువగా ఉన్న చోట తేలుతూ, లోతు ఎక్కువగా ఉన్న చోట మునుగుతూ, తేలుతూ ఆవలి ఒడ్డుకు చేరుతున్నారు. ఇరుపక్షాల సైనికుల శరీరాలు అన్ని రక్తసిక్తాలు. వారి కవచాలు, ఆయుధాలు, వస్త్రాలు రక్తంతో తడిసి ఉన్నాయి. అనేక యోధులు అందులో స్నానం చేస్తున్నారు. అనేకుల నోటిలోకి ఆ రక్తం పోయింది. చాలామంది రక్తంతో కలిసిపోయారు. హతులవుతున్న ఏనుగులు, సైనికుల శరీరాలు అన్నీ రక్తసిక్తాలు అయి ఉన్నాయి. వారి కవచాలు, ఆయుధాలు, వస్త్రాలు రక్తంతో తడిసి ఉన్నాయి. అనేక యోధులు అందులో స్నానం చేస్తున్నారు. అనేకుల నోటిలోకి ఆ రక్తం పోయింది. అన్ని వైపులా వ్యాపించి పెంపొందిన ఆ రక్తరాశి వాసన, స్పర్శ, రసం, రూపం, శబ్దం అన్నీ ఇంచుమించు సైన్యానికి అంతకు విషాదకరం అయింది. చాలా వరకు బాగా నష్టమైన ఆ కౌరవ సేన మీదికి భీముడు, సాత్యకి మొదలైన వారు మళ్ళీ దూకారు. ఓర్చుకొనటానికి వీలు లేని వేగంతో మీదికి
దూకుతున్న వారిని చూసి కౌరవపుత్రుల సైన్యం తిరుగుముఖం పట్టింది.